హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జేఎస్పి చౌదరి. ఇప్పుడు మనం తెలుగు ట్యూటర్స్ బ్లాగ్ స్పాట్ .కామ్లో ఫోటోషాప్లో 3D టెస్ట్ క్రియేట్ చేయటం అనే అంశాన్ని నేర్చుకుందాం. మనం ముందుగా ఒక ఫోటోషాప్లో ఒక కొత్త ఫైల్ తీసుకుందాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్. ఓకే, టెక్స్ట్ టూల్ని తీసుకొని తెలుగు ఓకే టైప్ చేసాం. కొంచెం ఫైల్ సైజు కొంచెం పెంచుకుందాం, ఫాంట్ సైజుని. ఇప్పుడు ఆల్ట్ క్లిక్ చేసి మౌస్ బటన్తో ఇంకొక కాపీ తీసుకున్నా పర్వాలేదు, లేదా ఆల్ట్ బటన్ క్లిక్ చేసి కీబోర్డు మీద ఉండే యారో బటన్స్ని పైకి కానీ కిందికి కానీ లెఫ్ట్కి కానీ ఎటు జరుపుకున్నా పర్వాలేదు అనమాట. ఇప్పుడు నేను కీబోర్డు మీద ఉండే లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ యారో బటన్ని చూడండి. ఒక కాపీ తీసుకున్నాను, మళ్ళీ ఇంకొక కాపీ, ఇంకొక కాపీ, ఇంకొక కాపీ. ఆల్ట్ బటన్ క్లిక్ చేసే ఉంచి నేను ఈ యారో బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇంకొక కాపీ, ఇలా ఒక 5-6 కాపీలు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని ఈ పైన ఉన్న ఈ లేయర్స్లో పైన ఉన్న లేయర్కి మనం కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, నేను లైటర్ రెడ్. ఓకే, లైటర్ రెడ్. ఓకే, లైటర్ రెడ్ తీసుకున్నాను. చూడండి, ఇప్పటికీ మనకి దీనికి 3D ఎఫెక్ట్ వచ్చేసింది. ఇంకా దీన్ని ఇంకా 3D ఎఫెక్ట్ ఇంకా బాగా రావాలంటే ఈ లేయర్లన్నింటినీ కలుపుకొని దీనికి వేరే కలర్లు అప్లై చేయడం కానీ, లేదా టెక్స్ట్ ఎఫెక్ట్లో ఈ కింద ఉండే ఈ ఎఫెక్ట్స్లో ఈ బీ లెవెల్ అండ్ బస్ లాంటి ఎఫెక్ట్లు ఇస్తే ఇంకా ఈజీగా, అంటే ఇంకా బాగా మనకి 3D ఎఫెక్ట్ కనబడుతుంది. ఇట్లా మనకి ఈ వెనకున్న లేయర్స్ అన్నింటినీ కలిపేసి హ్యూ సాచురేషన్ ద్వారా మనం దానికి ఇంకాస్త ఎఫెక్టివ్గా 3D ఎఫెక్టివ్గా ఉండేటట్టు చూసుకోవచ్చు. చూడండి, మనం సింపుల్గా ఫోటోషాప్లోనే మనం 3D టెస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని ట్యూటర్స్ కోసం చూడండి తెలుగు ట్యూటర్స్ .blogspot.com. థ్యాంక్ యూ.